కాంగ్రెస్ సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారారు. మునుగోడు ప్రజల కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమేనని, అవసరమైతే మునుగోడుకు మళ్లీ ఉప ఎన్నిక తెస్తానని హాట్ కామెంట్స్ చేశారాయన. పదవుల కోసం పాకులాడే వ్యక్తిత్వం తనది కాదని, నాలాంటి వ్యక్తికి మంత్రి పదవి వస్తే ప్రజలకే మేలంటున్నారాయన. ఆగస్టు 5న సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెంలో విద్యుత్ సబ్స్టేషన్ను ప్రారంభించిన ఆయన తాను ప్రభుత్వానికి ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే మంత్రి పదవి రాలేదనే అసంతృప్తితోనే మాట్లాడుతున్నానని అంటున్నారు. ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం చెప్పినా కూడా మునుగోడు ప్రజల కోసం అక్కడి నుంచే పోటీ చేశానని చెప్పారు. పదవిని అడ్డు పెట్టుకుని కోట్లు సంపాదించే వారికి పదవి కావాలి, కానీ నాలాంటి వారికి ప్రజలే ముఖ్యమంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే తనకు మంత్రి పదవి హామీ ఇచ్చారని, ఆ తర్వాత ఎంపీ ఎన్నికల సమయంలోనూ భువనగిరి ఎంపీ స్థానంలో కాంగ్రెస్ను గెలిపిస్తే మంత్రి పదవిస్తామని అలాంటి హామీనే మళ్లీ ఇచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు గుర్తు చేశారు రాజగోపాల్ రెడ్డి. పదవి ఇస్తారా ఇవ్వరా అనేది మీ ఇష్టం, సీనియర్ నేతను కాబట్టి తనకు మంత్రి పదవి ఆశించడంలో తప్పు లేదంటూ మనసులో ఉన్నది ఓపెన్ గానే చెప్పేశారు ఈ మునుగోడు ఎమ్మెల్యే. అయితే మునుగోడు ప్రజల సంక్షేమం కోసం మళ్లీ రాజీనామాకైనా సిద్ధమేనంటూ ఆయన కామెంట్ చేయడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తెలంగాణ కేబినెట్ విస్తరణలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది. పార్టీ సమీకరణల్లో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామాకైనా సిద్ధమేనని రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్ రెడ్డి. 10 ఏళ్లు తానే సీఎం అని ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు విరుద్ధమంటున్నారు. ఇదిలా ఉంటే తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ కు బలంగా మద్దతుగా నిలుస్తున్న రాజగోపాల్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవల జరిగిన పలు కీలక కార్యక్రమాల్లో, ముఖ్యంగా ఖర్గే పర్యటన, రేవంత్ జిల్లా టూర్లకు ఆయన హాజరు కాకపోవడంతో పార్టీ పట్ల ఆయన అసంతృప్తి మరింత స్పష్టంగా కనిపించిందన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్లోని అంతర్గత విభేదాలను స్పష్టం చేస్తున్నాయి. పదవుల కంటే ప్రజలే ముఖ్యమని చెప్పిన రాజగోపాల్ రెడ్డి తనకు పదవి వస్తే మునుగోడు ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని, కానీ పార్టీ అంతర్గత వ్యవహారాల వల్ల అది కుదరలేదన్న విషయాన్నైతే స్పష్టంగా చెప్పేశారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ రోడ్డున పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతకాలం అన్న రాజకీయ వ్యూహంలో భాగంగానే తమ్ముడు అడుగులు వేస్తుంటారని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి చేస్తున్న రాజకీయంపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ నిజమేనని రాజకీయ వర్గాలు కూడా ఓ అంచనాకొస్తున్నాయి. రాజకీయాల్లో పదవులు రావాలంటే పార్టీ కోసం కష్టపడడం, విధేయత చూపడంతో పాటు సామాజిక సమీకరణలు కలిసి రావాలి. రాజగోపాల్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డానని, తాను సీనియర్నని చెబుతున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీలో చేరి ఉప ఎన్నిక తెచ్చారన్నది అసలు నిజం. ఈ విషయం పక్కన పెడితే సామాజిక సమీకరణలు ఆయనకు ఏమాత్రం కలిసి రావడం లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 రెడ్డి మంత్రులున్నారు. ఇప్పుడు మరో మంత్రి పదవి, అది రెడ్డి సామాజిక వర్గం. పైగా మరో మంత్రి సోదరుడికి అవకాశం కల్పించటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఈ విషయం తెలిసి కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారు. ఇదిలా ఉంటే రాజగోపాల్ రెడ్డికి రావాల్సిన పదవి తాను తీసుకున్నానని వెంకటరెడ్డి ఫీల్ అవుతున్నట్టుగా ప్రెస్ మీట్లో మాట్లాడారు. తనకు పదవి హైకమాండ్ ఇచ్చిందని తాను అడగలేదన్నారు. రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ హామీ ఇచ్చిందేమో తనకు తెలియదని స్పష్టం చేశారాయన. రేవంత్ రెడ్డి చేతుల్లో మంత్రి పదవి ఉండదని, పదవి ఇప్పించే స్థాయిలో కూడా తాను లేనని చెప్పుకొచ్చారు. అలాగే హైకమాండ్ చేతుల్లోనే ఉంటుందని ఎందుకీ రచ్చ అని సోదరుడికి పరోక్షంగా సందేశం ఇచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన సోదరుణ్ణి మంత్రి పదవి నుంచి పీకేసైనా సరే తనకు పదవి ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా రాజకీయం చేస్తున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి బెదిరింపులకు భయపడి హైకమాండ్ తనను పక్కన పెట్టి ఆయనకు చోటిస్తారేమోనని వెంకటరెడ్డి జాగ్రత్త పడుతున్నారా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆయన సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డికి సపోర్టుగానే ఉంటున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టే కనిపిస్తోంది. తాను గతంలో బీఆర్ఎస్ హయాంలో తనకొచ్చిన మంత్రి పదవిని త్యాగం చేసి మరీ కాంగ్రెస్లో చేరానని గుర్తు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ప్రజల కోసం తాను ఈ బలమైన నిర్ణయం తీసుకున్నానని, తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్న హామీపై నమ్మకం ఉంచానని తెలిపారు. అయితే ఇప్పుడు జూనియర్లకు పదవులిచ్చి
తనను పక్కన పెట్టారని, నాయకత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం విఘ్నత అని పరోక్షంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎల్బీ నగర్ నుంచి పోటీ చేసి ఉంటే మంత్రి పదవి ఖచ్చితంగా దక్కేదని వెల్లడించారు. కానీ మునుగోడు ప్రజల కోసమే తాను అక్కడి నుంచే పోటీ చేశానని, పదవి కంటే ప్రజల ప్రేమే తనకు గొప్పదంటున్నారు. పదవుల కోసం ఎవరి కాళ్లకు మొక్కే రకం కాదని, దిగజారి బతకడం తనకు తెలియదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం అవసరమైతే మళ్లీ త్యాగం చేయడానికి తాను సిద్ధమని తేల్చి చెప్పారు. నన్ను గెలిపించిన మునుగోడు ప్రజల అభిమానమే నాకు పెద్ద పదవని, వారి నమ్మకాన్ని తాను ఎప్పటికీ నిరాశపరచనన్నారు. నా ప్రజలు తలదించుకునే పని జీవితంలో ఎప్పటికీ చేయను అని రాజగోపాల్ రెడ్డి భావోద్వేగంతో కామెంట్ చేశారు. తనకు పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందని, తన స్వప్రయోజనాల కోసం పార్టీపై ఒత్తిడి చేయడం ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిర్గతం చేశాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే కోమటిరెడ్డి మాత్రం పదవి కన్నా ప్రజలకు ఇచ్చిన మాటకే ఎక్కువ విలువిస్తున్నారని చెబుతున్నా మంత్రి పదవి రాలేదనే అసంతృప్తి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి కాంగ్రెస్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.